హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీరు చూస్తున్నారు ఎక్స్ప్లోర్ విత్ సుధీర్. నేను మీ సుధీర్ విజయాదిత్య. సో ఫైనలీ గోకర్ణ నుంచి అయితే బయలుదేరిపోతాం. నేను నైట్ మనం క్యాంప్ స్టే అయితే ఇక్కడే వేసింది. ఈ 2 క్యాంపింగ్ టెంట్స్ తర్వాతే మన క్యాంపింగ్ టెంట్ ఉండేది మొత్తం మౌంట్ చేసేసి బైక్ అయితే ప్యాక్ చేసేసాం. ఇది మన క్యాంప్ స్టే, ఇది బీచ్ వ్యూ అనమాట. నేను నైట్ మంచి చిల్ అయిపోయాము. ఒక 3 వరకు అటు ఇటు తిరగడమే పని మొత్తం. నేను ఏదో అనుకున్నా కానీ గోవాకి ఏమాత్రం తగ్గలేదు భయ్యా. సో ఎక్సలెంట్ అమ్మ. కానీ పొద్దున్నుంచే అంటే భలే దొబ్బుతుంది. షూ తీసేసి నడుద్దామన్నా కానీ కాళ్ళు కాలిపోతున్నాయి. మంచిగా పొద్దున ఒక 2.5 hours బీచ్లో టైం స్పెండ్ చేసేసి దాని తర్వాత ఫ్రెష్ అయిపోయి మొత్తం బ్రేక్ఫాస్ట్లు అన్నీ లంచ్లు అన్నీ అయిపోయాయి. సో ఇంకా ఇప్పుడు మన రైడ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. లగేజ్ మొత్తం బ్యాక్ అయితే మౌంట్ చేసేసాను. ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేను వెళ్తూ చెప్తాను. మరి చందు వాళ్ళది అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు కన్ఫర్మ్ అవుతుందేమో నాకు తెలీదు. సో మనం స్టే చేసింది వచ్చేసి గోకర్ణలో ఆర్కే బీచ్ అండ్ స్టే అనమాట. సో మీకు ఇది ఆర్కే అని కొట్టంగానే మీకు బీచ్ అండ్ స్టే అని వచ్చేస్తుంది, రెసిడెన్సీ. సో ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉంది. నిన్న నైట్ అయితే ఇంకా చాలా బాగుంటాయి కానీ పొద్దునే కొంచెం ఆయిల్ ఎక్కువైపోయింది ఫుడ్. న్యూ ఇయర్ కాబట్టి కొంచెం కంగారులో ఉన్నారు భయ్యాలు. ఇంకా సెలబ్రేషన్స్కి రెడీ అవుతున్నారు. మనం కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి రెడీ అవ్వాలి ఇక. సో ఇంకా వెళ్తూ మాట్లాడుకుందాం. ఈ రైడింగ్ జాకెట్ వేసుకొని నుంచొని మాట్లాడుతూ ఉంటే ఊపిరి రావట్లా. సో ఇంకా మనం వెళ్తూ మాట్లాడుకుందాం. లెట్స్ గో. సో మన బండికి ఒక రక్షా కవచం అనమాట. నిన్న టెంపుల్కి వెళ్ళేప్పుడు పంచ కట్టుకున్నాం కదా. సో ఆ పంచ ఇక ఈ హ్యాండిల్కి ఇలా చుట్టి పడేసాను. దానికి తుడుచుకోవడానికైనా ఉపయోగపడుతుందని. ఇక్కడ ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే, నేను ఇప్పటికిప్పుడు అనుకున్నది ఏంటంటే దాండేలి వెళ్ళిపోతున్నాను నేను. సో దాండేలి కొంచెం అదేంటి ఇబ్బందిగా ఉందన్నాడు మన చందు. సో దానివల్ల దాండేలి సెట్ అవ్వదు అన్నాడు. సో వాళ్ళు గోవా వెళ్తున్నారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చారంటే గోవా వెళ్తున్నారు. నేను ఇక్కడి నుంచి దాండేలి వెళ్తున్నాను అనమాట. మనకు వచ్చేసి 130 kilometers, వాళ్ళది వచ్చేసి కూడా మినిమం అంతే ఉంటుంది.
మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి ఇద్దరం డివైడ్ అయిపోతాం. మనోడు ఫ్యూయల్ కోసం ఆపుకుంటున్నాడు. మనం ఇప్పటిదాకా 2 సార్లు ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం. ఇంకంతే, దానికి మించి మనం ఫుల్ ట్యాంకులు ఏం చేయించుకోవాలా, పెట్రోల్ కొట్టించుకోవాలా. చూద్దాం దాండి వెళ్ళిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందో, వెళ్ళే రూట్లో మనం ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో. గాయస్ మొత్తానికైతే మన చందు నేను విడిపోబోతున్నాం. మావ మిస్ యూ మావ. ఐ మిస్ యూ యువర్ పిల్క ఆల్సో. ఐ మిస్ యూ యువర్ ఛార్జర్స్ ఆల్సో. నా దగ్గర ఛార్జింగ్ లేదు గాయస్, ఏం చేస్తాం. నా దాంట్లో 25% ఛార్జింగ్. నేను వెళ్ళాల్సిన దూరం వచ్చేసి 130, జస్ట్ 130 కిలోమీటర్స్ ఫుల్లీ ఘాట్ సెక్షన్. ఏం జరగబోతుందో తెలియదు, ఏం జరిగిందో తెలియట్లేదు. ఫైనలీ బాయ్ గాయస్, టాటా బ్రో, ఐ మిస్ యూ బ్రో. మళ్ళీ కలిస్తే మంచి పెద్ద రైడ్ వేద్దాం. కలుద్దాం సిటీలో, ఖచ్చితంగా కలుద్దాం. మా బాయ్ మా. అంతే అంటావు వాడు నన్ను మింగేయమంటున్నారు గాయస్. ఏం చేయమంటారు చెప్పండి. నీకేం నా చక్క హైవే మీద చుక్కలు చూసుకుంటూ వెళ్ళిపోతావు. నేను చుక్కలు కనిపించే చుక్కలు మీద విహారిస్తున్నట్టు వెళ్తా. సో గాయస్ మంది కూడా లేట్ అయిపోతుంది. టైం వచ్చేసి 3 అయింది టైము. ఇంకా మనం బయలుదేరాల్సిన టైం అయితే అయింది. ఇక్కడ నుంచి ఒక 2.5 hours 3 hours అయితే జర్నీ ఉంటుంది మనకు కూడా. అక్కడికి వెళ్ళాక రూమ్ ఎత్తుక్కోవాలి. సో ఫైనలీ బాయ్ గాయస్, టాటా. ఓకే మామా, ఐ లవ్ యూ. రైడింగ్ జాకెట్ వేసుకొని బయలుదేరిపోదాం. మన టైం ఎలా ఉందంటే, ఇక్కడ హుబ్లీ తప్ప ఏ సిటీస్ లేవట. ఒక సిటీ ఉంది గుల్లపూరా అని, ఏదో పేరు చెప్పారు. గుల్లపూలక్క ఏం పేరు రాది, సిటీ అయితే ఉందన్నమాట. ఆ సిటీ ఉంది కానీ అది 50 kilometers డిస్టెన్స్ ఉంది. కానీ 50 kilometers మనం అంత దూరం వెళ్తామా లేదా అని తెలియదు. ఎందుకంటే మన దాండేలి వచ్చేసి 108 kilometers. సో ఈ గ్యాప్లో మనం ఎక్కడైనా కానీ లెఫ్ట్కి తిరిగిపోవచ్చు. ఈ గ్యాప్లో మనకి ఏదైనా మొబైల్ షాప్స్ ఏమైనా కనిపిస్తే బెస్ట్. లేదంటే ఈరోజు మనది మోయే ఛాన్సెస్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొబైల్స్ వాడతారో లేదో అంత పెద్ద క్లారిటీ రావట్లేదు నాకు అసలు. ఆ అమ్మాయి చేతిలో ఏమో ఐఫోన్ ఇలాంటివి ఉన్నాయి. నాకు సిటీలోనే పర్చేస్ చేస్తారు అనుకుంటా. అయినట్టే ఉంది నా సిచ్యువేషన్. గోవిందా. నేను అనుకున్నాను అసలు పూర్తి ఘాట్ సెక్షన్ స్టార్టింగ్లోనే ఉంటుంది అనుకున్నా, కానీ అదృష్టం కొద్దీ ఘాట్ సెక్షన్ అయితే లేదు. కానీ ఫుల్ థిక్ ఫారెస్ట్లోకి అయితే ఎంట్రీ అయ్యాను అనమాట. ఇప్పుడైతే ఏమీ సిటీస్ లేవు. నాకు ఉన్నది ఒకటే ఒక దారి. ఏదైనా తొందరగా దాండేలికి వెళ్ళి దాండేలిలో ఎవరో ఒకరిది ఛార్జర్ యూస్ చేసుకోవటం. ఇంకా దాన్ని మించి ఇప్పుడు పెద్దగా మనం చేయగలిగినవి ఏమీ లేవు. నేను ట్రై చేయాల్సినవన్నీ ట్రై చేశాను. సో ఫోన్ కూడా ఇంకొక 15% ఉంది. ఇంకొక 1.5 hours మనం దాండేలి రీచ్ అయిపోతాం. కానీ గూగుల్ మ్యాప్స్ ఒక్కటి మనకి సపోర్ట్ చేయాలి. గూగుల్ మ్యాప్స్ సపోర్ట్ చేసినంటే ఇంకా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వర్క్ ఇప్పుడు చూసేసుకున్న ఆఫ్ చేసేసుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎవ్రీ 10-20 kilometersకి చెక్ చేసుకుంటా. సో ఎంత చేసినా కానీ అక్కడ మన ఛార్జింగ్ దిగుతూనే ఉంటాం కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ ఎత్తుక్కోవాలన్నమాట. నేను ఇంకా రూమ్స్ ఎక్కడ బుక్ చేసుకోలేదు. నా ప్లానింగ్ ఏంటనేది పొద్దున్న వరకు క్లారిటీ లేదు. పొద్దున అనుకున్నాను నేను దాండేలి వెళ్దామని. సో మనం వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో, సరే వెళ్తామో వెళ్ళమో అనేది కూడా క్లారిటీ లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఇంకా అంతే సార్ సిచ్యువేషన్. ఇక్కడ ఎక్కడైనా రూమ్ స్టే తీసేసుకొని ఇంకా న్యూ ఇయర్ పార్టీ ఇంకా అంతే. న్యూ ఇయర్ పార్టీ లాగే అవుతుంది. ఇక ఒకసారి మనం మురుడేశ్వర్ వచ్చేప్పుడు రోడ్ వర్క్ జరుగుతుంది అని చెప్పా కదా. సో అది ఇక్కడే అనమాట. మొత్తం తారేసారు, కొత్త రోడ్ వేసారు అనమాట. మొన్న మేము వచ్చేప్పుడు మొత్తం పొగ ఉండే ఈ రోడ్డు. సో ఈరోజు వచ్చేసి కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇది మొత్తం ఉండదు, ఐ థింక్ ఇంకొక 4-6 kilometers ఉంటుంది. దాని తర్వాత కూడా మళ్ళీ చూసారా ఇప్పుడు ఎలా అయితే ఉందో అలాంటి రోడ్డు వచ్చేస్తుంది. రోడ్డు వర్క్ జరుగుతున్నాయి ఇప్పుడిప్పుడే కొంచెంగా. మన టైం బాగుండక మనం ఏమంటే ప్రతి చోటకి మనం రోడ్డు వర్క్ జరుగుతున్న టైంలోనే వెళ్తూ ఉంటాము. అది మన టైమింగ్ కెపాసిటీ అలా ఉంటుంది, మన టైమే అలా ఉంటుంది.
మొత్తం ఇలాగే ఉంటుంది చూడండి. ఇక ఈ ట్రాఫిక్ జామ్ ఈరోజు నేను వెళ్ళినట్టే ఉంది. ఓం హరహర. ఎందుకు ఆగారు చెప్పండి బాబాయ్. అమ్మ బాబోయ్, మొన్న ₹1 కట్టకుండా ఫ్రీ పౌడర్ వేయించుకున్నాను. ఇప్పుడు కూడా అలాగే ఉంది ఫేస్కి. నా పొలంలో మొలకలు వచ్చాయో. సో ఫైనల్గా ఇక్కడ అయితే ఒక మొబైల్ షాప్ అంటే ఇక్కడ నేను ఒక కేబుల్ అయితే పర్చేస్ చేశాను. అంతేకాకుండా మన అడాప్టర్ కూడా పాడైపోయింది. సో ఆ 2 తీసుకున్నాను. ఇప్పుడు నాకు వచ్చేసి బిల్లు 800 అయితే అయింది. అదృష్టం సిగ్నల్స్ కూడా ఉన్నాయి కాబట్టి కట్టి తీసేసుకున్నాను. నాకైతే గుండె జల్ 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 అంటూనే ఉండే. ఇప్పుడు ఏంటంటే ఇంకా కావాల్సి వస్తే నా డ్రోన్ బ్యాటరీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి దాంట్లో 2 పాయింట్స్గా బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. సో బ్యాటరీస్ పెట్టేసి ఛార్జ్ చేసేస్తాను ఒకవేళ అంత అవసరం అయితే, ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఇప్పుడు ఎందుకంటే మనం ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత టర్నింగ్ తిరగాలి లెఫ్ట్కి. అది ఎక్కడ అనేది అర్థం అవ్వదు. చాలా అలాంటి టర్నింగ్స్ 4 to 5 వస్తాయి. సో ఒక్కచోట మనం మిస్టేక్గా తిరిగినా కానీ ఇంకా మోయ అయిపోతుంది. సో అందుకని ప్రస్తుతానికి అయితే ఛార్జింగ్ పెట్టట్లేదు. మళ్ళీ ఛార్జింగ్ పెట్టానుకోండి టాప్ బాక్స్లో పడేయాల్సి వస్తుంది ఫోన్ తీసుకెళ్ళి. ఒక్కసారి ఆ రూట్లోకి తిరిగేసామంటే ఇంకా స్ట్రైట్ రోడ్ ఓన్లీ దాండేలి ఉంటుంది. ఎందుకంటే సెకండ్ టైం ఎక్స్పీరియన్స్ కదా. అమ్మా ఇప్పుడు నిజంగా ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి బాడీకి. ఇందాక నుంచి పిచ్చ దాహం వేస్తుంది ఇప్పుడు నీళ్ళ కోసం వెతుక్కుంటా. ఇందాక షాప్స్ వెళ్ళిపోయాయి కానీ అలాంటి షాప్స్ అయితే దొరుకుతాయి మామూలుగా. చిన్న చిన్న కిరాణం షాప్స్ ఉంటాయి చూసారా, అవి దొరుకుతుంటాయి. కూల్ డ్రింక్స్ అవన్నీ దొరుకుతూనే ఉంటాయి ఇక్కడ. కాకపోతే మనకి ఇంకొక 18 kilometers లోపల అన్నీ దొరుకుతాయి. దాని తర్వాత వెళ్ళే 40 kilometers మాత్రమే కొంచెం కాదు పూర్తిగా అసలు ఏం దొరకవు. కలిసి పెట్రోల్ కూడా కొట్టించేసుకుంటే బెస్ట్ అనుకుంటున్నాను. నా దాంట్లో ఒకటే 2 sticks తగ్గినట్టున్నాయి అంతే. అంటే ఈజీగా వెళ్ళచ్చు 200 to 300 kilometers. ఎందుకైనా కానీ రిస్క్ తీసుకోవడం అవసరమా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మాల్ టైంలో ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళొచ్చు కానీ ఫ్యూయల్ విషయంలో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. చూద్దాం ఎక్కడైనా ఫ్యూయల్ స్టాప్ వస్తే ఫ్యూయల్ కొట్టించేసుకుందాం. ఒక 400 పడి ఉంటుంది. ఎందుకని మంచిది. హంపీ దాకా మళ్ళీ మనం నెక్స్ట్ ప్లాన్ హంపీ అని అనుకుంటున్నాను. మరి ఏమో ఇంకా క్లారిటీ తెలియట్లేదు. ఇప్పటి నుంచి మనకి మొదలవుతుంది అసలైన సినిమా. ఇది ప్యూర్ ఘాట్ సెక్షన్. ఇక్కడ మీకు అసలు సిగ్నల్స్ కూడా పూర్తిగా పడిపోతాయి అన్నమాట. రోడ్లు కూడా ఇక్కడ ఉన్నంత దరిద్రంగా ఇంకెక్కడా ఉండవు, అంత దరిద్రంగా ఉంటాయి. ఈసారి ఏమన్నా మారిందేమో కానీ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు కొంచెం కూడా ఛాన్స్ లేదు. అలా ఉంటాయి. ఇప్పుడు నేను వచ్చే రూట్లో మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్కి తిరిగి లోపల తిరగాలి. ఇది వెళ్తూ థిక్ ఫారెస్ట్లోకి వెళ్తున్నాను. చీకటి పడే లోపల మనం ఏదో ఒక క్యాంపింగ్ స్టేలో కానీ లేదంటే రూమ్ కానీ తీసేసుకోవాలి. రూమ్ కాస్ట్ అయితే బీభత్సంగా ఉన్నాయని చెప్తున్నారు. క్యాంపింగ్ స్టేనే thousandsలో ఉంది. సో చూద్దాం. మన క్యాంపింగ్ టెంట్ వేసుకునే పర్మిషన్ ఇచ్చినా ఓకే, కనీసం వాళ్ళ క్యాంపింగ్ అయినా 1500 to 2000 లోపల ఇచ్చినా ఓకే, లేదంటే రూమ్ 3000కి ఇచ్చినా ఓకే. దానికి మించి అయితే మనం పెట్టలేము. ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంతా దాంట్లోనే పోతాయి మనకి. ఇది థిక్ ఫారెస్ట్ అంటే, కానీ ఎక్కడెక్కడ ఆపుకోలేము మనం. ఆపుకోవాలంటే ఏదేదో మనకి లేనిపోని భయాలు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ చెక్కింగ్ జరుగుతుండే. ఆ వే ఉంది కదా అక్కడ బాగా గుర్తు. ఎందుకంటే ఇక్కడి నుంచి డివైడ్ అయ్యే వేస్ అంటూ ఏముండవు. ఇక చుట్టూ ఘట్టమైన అడవి, మధ్యలో మనము మన లవరు. మనం తప్ప ఇక్కడ ఎవరు లేరు. ఎంత కంఫర్ట్గా ఉంది. ఇలాంటి చోట్లకి ఒంటరిగా రావాలన్న నా కళ ఇప్పుడు పూర్తయింది అనమాట సింగిల్గా. సో 5 minutes గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఒక్క బండి కూడా ఇప్పుడు దాకా రాలేదు. మరి ఇదేనా లేదంటే వే ఏమన్నా మారిందా అనేది కూడా అర్థం కావట్లేదు. ఫోన్ ఈజ్ 5% ఛార్జింగ్. అబ్బా అక్కడికి ఏ టైంకి వెళ్తామో, మనకి రూమ్స్ అవైలబుల్లో ఉన్నాయో లేదో కూడా అర్థం కావట్లేదు. నా ఫేసు ఆయిలీ ఫేస్ అయిపోయింది ఈ మధ్య. కెమెరా వ్యూ కూడా మార్చాలి. ఇక ఇంత మంచి వ్యూ పెట్టుకొని మనం ఇలా చేస్తే బాగోదు. మంచి షార్ట్స్ వీడియోస్ అన్నీ తీసుకొని బయలుదేరిపోదాం. ఇంకా
ఈ ఇయర్ ఎండింగ్ 3 అవర్స్ ఉంది చూసారా, ఇది నాకు ఎంతో భయంకరంగా నడుస్తున్నాయి. అమ్మో, ఆ జంగిల్లో అసలు కొంచెం సిగ్నల్ లేక 2% ఛార్జింగ్తో ఇప్పుడు పెట్టాను నేను ఛార్జింగు. ఎక్కడ అడిగినా సరే రాఫ్టింగ్ ఎవరు అడిగినా సరే తెలియదు అన్నారు. సో ఇప్పుడు నాకు తెలిసిన పర్సన్ ఉన్నారు, నన్ను రివర్ రాఫ్టింగ్ తీసుకెళ్ళిన పర్సను. సో ఆయన అడిగితే మళ్ళీ సిగ్నల్ లొకేషన్ పెట్టాడు, వెళ్తున్నాను. తలకై పట్టేసింది నాకైతే ఒక్క సెకండ్. కానీ ఇలాంటి ఫారెస్ట్లలో సింగిల్ జర్నీ అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. పక్క లైట్లు ఉండవు, ఏమి ఉండవు, బా భయంకరమైన ఎక్స్పీరియన్స్. నాకు ఇది సెకండ్ టైం. ఒకసారి లదాఖ్లో ఎక్స్పీరియన్స్ అయ్యా, కానీ అది అడవి కాదు, పూర్తి ఎడారి లెక్క ఉండేది. సో ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ మనం జంగిల్లోనే సఫారీ చేస్తున్నాం. నిజంగా సఫారీ లెక్కే ఉంది నాకైతే నోటికి వచ్చింది. కానీ ఒంటరి ప్రయాణం అంటే ఇలా ఉండాలి అసలు. నేను ఇప్పటి వరకు ఈ జంగిల్ సఫారీ ఇవన్నీ అసలు నేను దాండేలిలోనే జరుగుతున్నాయి అనుకున్నా. సో గణేష్ గుడి అని ఏదో సమ్ ఏరియా నేను చెప్పాడు మన అనిల్ బ్రో, అక్కడికి వెళ్తున్నాను. చూద్దాం, అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం మిగతా విషయాలు. ఫారెస్ట్లో రైడ్ చేయటం ఏంటో, ఇప్పుడు ఘాట్ సెక్షన్ ఏంటో నాకైతే నా గురించి ఏమీ అర్థం కావట్లేదు ద్వారా. అమ్మ బాబు, ఏం ఘాట్ సెక్షన్ ఉంది, నేను అసలు రూట్ మొత్తం మర్చిపోయా. అసలు ఇంత ఘోరమైన ఘాట్ సెక్షన్ ఉందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఘాట్ సెక్షనే కాదు, ఇదేందో ఆఫ్ రోడింగ్ ఉన్నట్టుంది రోడ్డు, పెద్ద పెద్ద బొక్కలు. అమ్మ బాబు, కనిపించట్లా రోడ్డు, కనిపించట్లా అది ఇది రోడ్ అంటే సంగతి. అమ్మ బాబోయ్, ఇంకా మనం 7 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో ఫైనల్గా మొత్తానికి అయితే రూమ్కి అయితే వచ్చేసాము. కొంచెం సాంగ్స్ వస్తేనే తర్వాత మాట్లాడుకుందాం. యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఐడి 1 మినిట్ రుక్తాం.